అప్పట్లో పెన్షన్స్ 92,724 మందికి పెన్షన్స్ ఇస్తుంటే దాంట్లో మన ప్రభుత్వం సొంత మగ్గాల వారికి 82,130 మందికి ఈ నేతన్న నేస్తం సహాయం చేయడం జరిగింది. ఈ సహాయం చేస్తున్న టైంలో కూడా టీడీపీ నేతలు మీరు అందరికీ ఇవ్వాలి అని మనల్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మన ప్రభుత్వాన్ని ఇంతమందికి మనం సహాయం చేస్తున్నా కూడా మీరు అందరికీ ఇవ్వట్లేదు, అందరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చేటప్పుడు మొత్తం 91,300 మందికి మేము ఉచిత విద్యుత్ని అందిస్తాము, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు వాటన్నింటినీ కుదించి 50,000 హ్యాండ్లూమ్ మగ్గాలు అంటే సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి 50,000 మందికి, మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 15,000 మందికి, ఈ విధంగా 65,000 మందికి కుదించి ఈ స్కీమ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మన హయాంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం 82,130 మందికి మనం సహాయం అందిస్తే మీరు ఇంకా చెయ్యాలి అని మన పైన ప్రెషర్ పెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో 65,000కే కుదించేశారు. అంటే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా కుదించి అరాకొరా ఇవ్వడం వీళ్ళకి బాగా కుటుంబికి అలవాటు అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ మరి మనం చేసే ప్రతి పనిని తప్పు పట్టడం వారికి అలవాటుగా మారిపోయింది. ఏదైతే చేతి వృత్తులు కానివ్వండి, గ్రామాలలో కుటీర పరిశ్రమలు చేసుకునే వారికి ఈ జిఎస్టీ అనేది ఉండదు. ఈ జిఎస్టీ ఇప్పుడు ఈ 1,000 రూపాయల లోపల ఉన్న వాటికి 1,000 రూపాయల వరకు ఉన్న వాటికి 5%, 1,000 రూపాయలు దాటిన వాటికి 12% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో దీన్ని ఏ విధంగా చేనేతలకు నేతన్నలకు లబ్ధి కూర్చేలాగా చేస్తారు అనేది ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆ స్పష్టత కలిగించాలి కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేతన్నలకు 2 ప్రభుత్వాలు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేతన్నలకు కేవలం 442 కోట్లే ఖర్చు పెట్టడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు వారికి నేతన్నలకి 442 కోట్ల వరకే ఖర్చు పెట్టడం జరిగింది. అదే మన హయాంలో 2019 నుంచి మన ప్రభుత్వం వచ్చాక అప్పటికి ఈ ఖర్చు పెట్టిన దాంట్లో కూడా 103 కోట్లు బకాయిలే ఉన్నాయి. అవి ఇంక్లూడింగ్ వాటితో సహా మన ప్రభుత్వం 5 ఏళ్లలో 3,706 కోట్ల వరకు మనం ఖర్చు చేశాం. నేతన్నల పైన అంటే ఏ రంగానికైనా సరే జగనన్న ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకుంటే అది మనస్ఫూర్తిగా కంప్లీట్గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఏది కూడా ఎక్కడా అరాకొరా చేయకుండా మాట ఇచ్చాము అంటే ఆ మాట నిలబెట్టుకునే తత్వం వైఎస్ఆర్సీపీ మాకు. జగనన్న మాట మీద నిలబడే వ్యక్తి. మాట ఇచ్చిన తరువాత వాటిని ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా కంప్లీట్గా దాన్ని అందిస్తారు. ఇదే ఒక ఎగ్జాంపుల్. మరి అంతేకాకుండా మొత్తం 2018-19 టీడీపీ హయాంలో
నేతన్నలకు సగటు ఆదాయం వాళ్ళకి